ముఖేష్ అంబానీ, రతన్ టాటా దేశంలోనే సంపన్నులు. వీరి పేర్లు వినబడగానే కరెన్సీ నోట్ల కట్టలు, లగ్జరీ లైఫ్ స్టైల్ కళ్ల ముందు కదులుతుంది. ఒకరు టెలికాం రంగం నుంచి పెట్రోలియం వరకు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తే, మరొకరు స్టాల్ నుంచి స్టీల్, ఆటోమొబైల్ రంగాల వరకు సక్సెస్ సాధిస్తూ దూసుకెళ్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే వీరిద్దరి మధ్య ఎప్పుడూ బిజినెస్లో గట్టి పోటీ ఉంటుంది. మరి బిజినెస్ రేస్లో ఎవరు ముందున్నారు? ఆస్తుల విషయంలో ముఖేష్ అంబానీ రతన్ టాటా కన్నా ఒక మెట్టు పైనే ఉన్నారు. ముఖేష్ అంబానీకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ మ్యాన్షన్ ఉంది. అదే ముంబైలోని యాంటిలియా. ఈ ఇంటిని చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. కంపెనీల విషయానికొస్తే ముఖేష్ అంబానీ 24 రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. ఇక రతన్ టాటా వేల కోట్ల ఆస్తులున్న సింపుల్ లైఫ్ ఇష్టపడే వ్యక్తి. ఉండేది సింపుల్ బంగ్లాలో అయినా టాటాకు 135కి పైగా కంపెనీలున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సెక్టార్లో మాత్రమే పనిచేస్తుంది. అయితే టాటా గ్రూప్ స్టీల్, కెమికల్, ఐటీ, ఆటోమొబైల్ ఇలా అన్ని రంగాల్లో విస్తరించింది. అందుకే టాటా కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రిలయన్స్ కంపెనీల కన్నా చాలా ఎక్కువ. మరి రతన్ టాటా కన్నా ముఖేష్ అంబానీ ధనవంతుడు ఎలా అయ్యాడన్నది అసలు స్టోరీ. ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఎవరంటే టక్కును గుర్తొచ్చే పేరు ముఖేష్ అంబానీ. కానీ 135 కంపెనీలున్న రతన్ టాటా మాత్రం ఈ విషయంలో వెనకబడ్డారు. ఎందుకంటే ఆయన తన పూర్తి ఆస్తిని తన పేరు పైన పెట్టుకోలేదు. ఒకవేళ ఆయన గనుక తన ప్రాపర్టీస్ను తీసుకున్నట్లయితే ఏషియాలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్గా ఉండేవారు. అయితే రతన్ టాటా తన ఆస్తిని ఎందుకు తన పేరుపైకి మార్చుకోలేదు? సింపుల్ లైఫ్ ఎందుకు ఇష్టపడతారు? మిగతా బిలీనియర్ల డబ్బు దర్పాన్ని ఎందుకు చూపరు? దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి? రిలయన్స్ ఇండస్ట్రీలో ముఖేష్ అంబానీకి 48% వాటా ఉంది. కంపెనీలో దాదాపు సగం వాటా ఆయన పేరు మీద ఉంది. దీంతో కంపెనీ వాల్యూ పెరిగినప్పుడల్లా ముఖేష్ అంబానీ ఆస్తి విలువ కూడా అమాంతం పెరుగుతుంది. అలా ముఖేష్ అంబానీ నెట్వర్త్ ఇప్పుడు 7,65,000 కోట్లకు చేరింది. ఇక టాటా కంపెనీలో 1% కన్నా తక్కువ వాటా కలిగిన రతన్ టాటా ఆస్తి విలువ 3,800 కోట్లు. ఎందుకంటే కంపెనీలోని 66% వాటాను అదే కంపెనీకి చెందిన వివిధ ట్రస్టులకు ఆయన డొనేట్ చేశారు. సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ చేస్తున్నారు. ఎడ్యుకేషన్, హెల్త్, ఉపాధి కల్పన, ఆర్ట్ అండ్ కల్చర్ తదితర రంగాల్లో సేవలను విస్తరించారు రతన్ టాటా. ఒకవైపు తన కుటుంబ విలువలను కాపాడుతూనే మరొక వైపు కంపెనీలో మెజార్టీ షేర్లను దేశ ప్రజలకు డొనేట్ చేస్తూ తన వంతు సాయాన్ని చేయూతను అందిస్తున్నారు. అదే ఆయన గనుక చారిటీలకు ఇచ్చిన షేర్లు తన పేరు మీదకు మార్చుకుంటే రతన్ టాటా ఇండియాలోనే కాదు ఏషియాలోనే నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్గా నిలుస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. ముఖేష్ అంబానీ, రతన్ టాటా ఇద్దరి దగ్గర ఖరీదైన బంగ్లాలు, లగ్జరీ కార్లు, సకల సంపదలు ఉన్నాయి. కానీ ఒకరు టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిస్తే మరొకరి గురించి అసలు మార్కెట్లో చర్చే జరగదు. ముఖేష్ అంబానీ ఎప్పుడు వార్తల్లో హాట్ టాపికే. ఆయన తన కూతురు, కొడుకుల పెళ్లిళ్లను 100 కోట్లు ఖర్చు చేసి మరీ చేయడంతో ప్రపంచం మొత్తం ఆయన వైపు చూసింది. రీసెంట్గా ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ను నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా 1,300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ నిర్వహించారు. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్కు బిజినెస్ టైకూన్లు, బడా కంపెనీల సీఈఓలు, బాలీవుడ్ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్తో మరోసారి అంబానీ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఇక అంబానీ సతీమణి నీతా అంబానీకి ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్ల గురించి మాట్లాడితే కళ్ళు తిరగాల్సిందే. 1-2 కాదు, నీతా అంబానీకి 3 సార్లు 1000 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణం కలిగిన ఖరీదైన బంగ్లాలను గిఫ్ట్గా ఇచ్చారు ముఖేష్. తన కోసం స్పెషల్గా ఓ ప్రైవేట్ జెట్తో పాటు ఎన్నో లగ్జరీ కార్లు బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు, ముఖేష్ అంబానీకి స్పెషల్ ఓ యాచ్ కూడా ఉంది. 700 కోట్లు ఖర్చు చేసి సోలార్ గ్లాస్ రూఫ్తో ఈ యాచ్ తయారు చేయించారు. ఫ్యామిలీనే కాదు, ఇంట్లో పనిచేసే పనివాళ్లు కూడా లగ్జరీ లైఫ్ లీడ్ చేసేలా ఏర్పాటు చేశారు అంబానీ. ఇక రతన్ టాటా విషయానికి వస్తే ఆయన ముందు నుంచి చాలా సింపుల్ లైఫ్ ఇష్టపడే వ్యక్తి. ఆయన ఇల్లు కూడా ఆయనలాగే సింపుల్గా, అందంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు దుబారాగా ఖర్చు చేయటం అంటే ఆయనకు అస్సలు నచ్చదు. కొత్త స్టార్టప్ కంపెనీలు ప్రోత్సహించేందుకు, వాటిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలా చేయడం ద్వారా కంపెనీలతో పాటు దేశం అభివృద్ధి జరుగుతుందని భావిస్తారు. రతన్ టాటా కంపెనీలో ఒకటైన టాటా హెల్త్ కేర్ 23 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలో విస్తరించింది.
సామాజిక కార్యక్రమంలోనూ టాటా గ్రూప్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే ముఖేష్ అంబానీ చిన్న గులాబీ పువ్వు కొన్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారితే, కంపెనీలో మెజార్టీ షేర్స్ ప్రజల కోసం డొనేట్ చేస్తూ సోషల్ వర్క్ చేస్తున్న రతన్ టాటా గురించి ఎప్పుడూ గానీ వినిపించదు. రతన్ టాటా గొప్పలు చూపించుకోవటం ఇష్టం ఉండదు. అందుకే ఏం చేసినా సైలెంట్గా చేస్తూ ఉంటారు. టాటా, అంబానీ ఇద్దరూ తమ సొంత కష్టంతో పని పేరుతో డబ్బును సంపాదించిన వారే. కానీ ఒకరు చేసే చిన్న చిన్న విషయాలు న్యూస్ అవుతుంటే, మరొకరు తన ముఖాన్ని ఈ లోకానికి చూపించుకుంటా ఉన్నతమైన ఆలోచనలతో లక్షలాది మంది పేద ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. టాటా గ్రూప్ జర్నీ టెక్స్టైల్ ఇండస్ట్రీతో స్టార్ట్ అయింది. అప్పట్లో 21,000తో స్టార్ట్ చేసిన ఈ కంపెనీ నెట్వర్క్ ప్రస్తుతం 5 లక్షల కోట్లు. అయితే ఈ స్థాయికి కంపెనీని తీసుకురావడం అంత ఈజీ కాదు. దీని వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉంది. 1839 ముంబైలో జషెండర్ జీ టాటా నుంచి ఈ కథ మొదలైంది. ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే కుటుంబ భారం ఆయనపై పడింది. దీంతో రూపాయి పోగు చేసి 21,000 జమ చేసి టెక్స్టైల్స్ బిజినెస్ షురూ చేశారు. ఈ బిజినెస్ బాగా వర్కౌట్ కావడంతో ఆయన నాగ్పూర్లో ఓ మిల్ స్టార్ట్ చేశారు. బిజినెస్లో మంచి లాభాలు రావడంతో అలాంటివే మరో 3 ప్రాజెక్టులు ప్రారంభించాలనుకున్నా ఆ కళ నెరవేరలేదు. కానీ ఆయన కొడుకు దొరాబ్జీ టాటా ఐరన్, స్టీల్, హెడ్రో, ఎలక్ట్రిక్ పవర్ కంపెనీలు ప్రారంభించి తండ్రి కళ నెరవేర్చారు. అంతేకాదు, ఈ తర్వాత దొరాబ్జీ టాటా ఇండియాలోనే ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్టార్ట్ చేశారు. ఆయన మరణానంతరం 1938లో టాటా గ్రూప్ బాధ్యతలు జహంగీర్ రతన్జీ దాదాబాయ్ తీసుకున్నారు. ఆయన అప్పటికే ఉన్న 14 కంపెనీలను లాభాల్లో నడుపుతూనే క్రమంగా కంపెనీల సంఖ్యను 95కు పెంచారు. అంతేకాదు, జహంగీర్ టాటా ఇండియాలో మొదటి ఎయిర్లైన్స్ టాటా ఎయిర్లైన్స్ ప్రారంభించారు. కాలక్రమంలో కంపెనీని ప్రభుత్వం టేకోవర్ చేసుకొని ఎయిర్ ఇండియా అని పేరు పెట్టింది. 3 తరాల తర్వాత టాటా గ్రూప్ బాధ్యతలు రతన్ టాటా అందుకున్నారు. ఆయన తమ బిజినెస్ను ప్రపంచవ్యాప్తం చేశారు. దేశంలో చాలా మంది యువత టాటా గ్రూప్లో పనిచేయాలనుకుంటారు. ప్రస్తుతం టాటా కంపెనీలు నెట్వర్క్ 5 లక్షల కోట్ల పైమాటే. అంతేకాదు, ఒకప్పుడు అమ్మేసిన ఎయిర్ ఇండియాను మళ్లీ సొంతం చేసుకున్నారు. ఇక అంబానీ లైఫ్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ప్రయాణించే ఒక్క కారు అమ్మేస్తే ఓ సాధారణ వ్యక్తి ఇల్లు కట్టుకొని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. ఇక ఆయన ముంబైలో ఉండే లగ్జరీ ఇల్లు యాంటిలియాలో 6 ఫ్లోర్లలో ఉన్న కార్ పార్కింగ్ ఏరియా. అంత స్థలంలో ముంబైలోని సగం మంది ప్రజలు బతుకుతున్నారు. అయితే ఇంత పేరు, డబ్బు సంపాదించేందుకు ముఖేష్ తండ్రి ధీరుభాయ్ అంబానీ ఎంతో కష్టపడ్డారు. విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్లి డబ్బు కూడబెట్టారు. ముంబైకి తిరిగి వచ్చి రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ స్టార్ట్ చేశారు. విమల్ పేరుతో టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే ఈ కంపెనీ కస్టమర్లను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ధీరుభాయ్ అంబానీ స్వయంగా రంగంలోకి దిగి జనాలతో ఇన్వెస్ట్మెంట్స్ చేయించి స్టాక్స్ అమ్మారు. అప్పట్లో ప్రజలకు ఇన్వెస్ట్మెంట్స్ గురించి అంతగా అవగాహన లేదు. కానీ కంపెనీకి ఇన్వెస్టర్లకు లాభాలు చూపడంతో కొన్నాళ్లకే 70 కోట్ల రెవెన్యూ వచ్చింది. 2002 నాటికి రిలయన్స్ గ్రూప్ మార్కెట్ వాల్యూ 75,000 కోట్లకు చేరింది. ఆయన మరణానంతరం ఆయన కొడుకులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత పంపకాలు చేసుకొని ఎవరి స్టైల్లో వారు వారి వ్యాపారాలను కొనసాగించారు. అయితే అనిల్ అంబానీ పొరపాట్లు చేసి అధిపాతాళానికి చేరితే ముఖేష్ అంబానీ మాత్రం ఆకాశమంత ఎదిగారు.